హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా! ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. మరి అందులో భాగంగా నేను ప్రతిరోజు నా డైట్ వీడియోలైతే మీతో షేర్ చేస్తున్నాను. ఈ మధ్య చాలా గ్యాప్‌లు వస్తున్నాయి. 10 డేస్, 4 డేస్ ఇలా. హెల్త్ బాలేక ఒకసారి ఊరెళ్ళడం వలన ఇలా గ్యాప్‌గా వస్తూ 47 రోజులైతే కంప్లీట్ చేసుకున్నాను 90 డేస్‌లో. ఇంకా ఈరోజైతే 48వ రోజు. మరి ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్‌లో నేనేమేమి తీసుకున్నాను, ఇంకా మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక హెల్తీ లడ్డూని ప్రిపేర్ చేశాను ఈరోజు. దీనిని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందుకని దానిని మీకు చూపిద్దామని చెప్పేసి దానిని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేశానన్నమాట. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా వెయిట్ లాస్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు కూడా మార్నింగ్ లేవగానే ఒక 250 నుంచి 300 ml నార్మల్ వాటర్ తాగేసేసాను. దాని తర్వాత 6:30 to 7:30 మధ్యలో గిర్నారు ఉంటుంది కదా, అదే డీటాక్స్ డ్రింక్, అదే తీసుకున్నాను. దాని తర్వాత 9:30 లోపల షేక్ తీసేసుకున్నాను. షేక్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, హెర్బల్ లైఫ్ షేక్, అదే తీసేసుకున్నాను. ఇంకా షేక్ తీసుకున్న తర్వాత టైం ఉంది కదా, ఇంకా ఈలోపు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, నాన్ స్టిక్ బాండీ పెట్టుకుంటే మంచిది, కొంచెం అన్నీ మాడకుండా వేగుతాయని చెప్పేసి అది పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నేను ఈలోగా బాదం, కాజు అన్నీ కట్ చేసుకోవాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకొని ఇదిగోండి, ముందుగా అయితే బాదం వేశాను. బాదం కొంచెం లేట్ అవుతుంది కదా వేగేసరికి. దీన్ని వేపటం ఒక్కటే చాలా కష్టం అన్నమాట. కట్ చేసుకోవటము కష్టం, వేపడం కూడా నిదానంగా సిమ్లో పెట్టుకొని బాగా లోపల వరకు వేగేలాగా చేసుకున్నామంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచి టేస్ట్తో ఉంటుంది లడ్డు. ఇంకా అలా ముందు బాదం వేయించాను. తర్వాత కాజు, కట్ చేసుకున్న కాజు కూడా ఉంది కదా, అది కూడా వేసి సిమ్లోనే పెట్టి మంటని వేయించాలి. అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పిస్తా, వాల్నట్ కూడా వేసేసి వాటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఇవి ఉంటాయి కదా, కిస్మిస్, అంజీరా, వాటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. కిస్మిస్ని అయితే 2గా చేసుకున్నాను, పెద్దవైతే 3గా కూడా కట్ చేశాను. అలానే అంజీర్ను కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత బాగా కొంచెం సేపు లేట్ అవుతుంది, నిదానంగా ఓపిక్గా సిమ్లోనే పెట్టుకొని మంటని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసేసుకొని దీని తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే. ఏ పాలు తీసుకుంటానో, ఎలా ప్రిపేర్ చేస్తాననేది కూడా మన ఛానల్లో వీడియో ఉందన్నమాట, అది చూడండి. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని గోందు, ఇది చాలామందికి తెలియకపోవచ్చు, ఈ మధ్య దీంతో ఎక్కువ లడ్డూలు చేస్తున్నారు చాలా యూట్యూబ్లో కూడా. దీన్ని ఎక్కువగా స్వీట్స్లో అంటే లడ్డూస్లోనే ఎక్కువ వాడటం నేను చూశాను. ఇంకా దీన్ని తీసుకోవడం వలన అయితే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి, గోందు కతీరా అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. దీన్ని వచ్చేసి ఇలా స్వీట్స్లో వాడతారు. ఇంకొకటి ఉంటుంది, అది గోంద్ కతీరా అని, అది వాటర్లో వేస్తే ఒక 4 వేసి, ఒక టీ గ్లాస్ వాటర్లో 4 వేసామంటే అది బాగా జెల్లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మజ్జిగలో కానీ, ఇంకా సబ్జా వాటర్లో కానీ, ఇంకా మా నార్మల్ వాటర్లో లెమన్ పిండుకొని కానీ అలా వేసవి కాలంలో తాగితే వేడి చేయకుండా బాడీ కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అది అలా ఉపయోగపడుతుంది. ఇంకా దీనివల్ల అయితే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇంకా మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బోన్స్కి చాలా మంచిదన్నమాట. ఎదిగే పిల్లలకి ఈ లడ్డూని గనక ఒక్కసారి పెట్టామంటే, ఇదే కాదు వేరే లడ్డూస్లో కూడా దాన్ని వాడుకోవచ్చు,
పెట్టామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మోకాళ్ళ గుజ్జు అరిగిపోయిందంటారు కదా పెద్దవాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి లడ్డూ పెట్టడం వలన ఇంకా గుజ్జు కొంచెం వస్తుందనమాట. అంటే మరీ పూర్తిగా అయిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పులొస్తూ కొంచెం గుజ్జు అరుగుతుంది అనని చెప్తారు చూడండి. అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఇలాంటి లడ్డూలు చేసుకొని తినడం వలన చాలా మంచిదనమాట. చాలా వరకు గుజ్జు వస్తుంది. ఇంకా దీని తర్వాత సీడ్స్ ఉన్నాయి కదా, పుచ్చగింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇవి ఉంటాయి కదా, ఇవి 3 కూడా 2 స్పూన్లు వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే వేయించుకున్నాను. ఇవి కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని. దీని తర్వాత ఇంకా ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇవి కూడా వేసి వేయించాను. అవి కూడా అయిన తర్వాత కొంచెం సేపు నువ్వులు కూడా వేసి వీటన్నిటిని సిమ్‌లోనే పెట్టుకొని మంటని కొంచెం సేపు వేగనిచ్చి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటన్నిటికీ సరిపడినంత డేట్స్ ఉంటాయి కదా, అవి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ. ఇంకా వాటిని మిక్సీ వేసుకొని జాగ్రత్త అండి, మిక్సీ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా తిరగదు. వేస్తూ కలుపుతూ మళ్ళీ వేస్తూ అలా వేసేసుకొని ఇలా కొంచెం పేస్ట్ లాగా అయ్యేంత వరకు వేయాలి. వేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి ఈ పేస్ట్ని కూడా బాగా సిమ్లోనే పెట్టుకొని మంటని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే మరీ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. ఒక 5-10 మినిట్స్ మధ్యలోనే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని, అంటే వేడి మీద వేస్తేనే బాగా మిక్స్ అవుతాయన్నమాట. వేసేసుకొని ఇంకా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది చేసేటప్పుడే ఒక చిన్న మిక్సీలో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న గోందు ఉంది కదా, దాన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకొని దీంట్లో వేసేసుకోవాలి. దాని తర్వాత ఇంకా ఇలాచీ పౌడర్, అది పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వేసేసాను. దాన్ని కూడా మంచి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా అవన్నీ వేసేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు చుట్టేసేసేసాను అనమాట. చుట్టేసి ఒక బాక్స్లో పెట్టేసేసాను మొత్తం. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా చిన్నోడికి కూడా పంపిద్దామని చెప్పేసి, వాడు హాస్టల్లో ఉంటాడు కదా, మంచివి కదా ఇవి హెల్త్కి. ఈ సీజన్లో కొంచెం జలుబులు, జ్వరాలు ఇవన్నీ వస్తుంటాయి కదా, కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుందని చెప్పి ఇంకా వాడికి కూడా పంపిద్దాంలే అని చెప్పి ఇంకా సపరేట్గా వాడికి ఒక బాక్స్లో పెట్టానన్నమాట. అయితే కలర్ ఇలా వచ్చింది అనుకుంటున్నారేమో, నేను డేట్స్ కొంచెం ఎక్కువ వేశాను. అంటే పిల్లలు కొంచెం ఎక్కువ స్వీట్ తింటారు కదా, అందుకని చెప్పేసి అవి ఎక్కువ వేశాను. అంటే బెల్లం, హనీ ఏమీ ఇందులో యూజ్ చేయలేదు. ఓన్లీ డేట్స్ ఒక్కటే కాబట్టి కొంచెం ఎక్కువ వేసాననమాట. అంటే నేను కూడా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. మళ్ళీ బెల్లం కానీ హనీ కానీ వేస్తే ఇంకొంచెం క్యాలరీస్ ఎక్కువ అయితే, ప్లస్ షుగర్, డయాబెటిక్ వస్తుంది కదా నాకు, ప్రీ డయాబెటిక్. అందువలన ఓన్లీ డేట్స్తోనే చుట్టేసానన్నమాట లడ్డూలు. ఇంకా అవి చుట్టేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా 1:30కి ఆకలేసింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా భోజనం పెట్టేసుకున్నాను. ఈరోజైతే రోజులాగానే క్యారెట్ కీరా పెట్టుకున్నాను, రైస్ పెట్టుకున్నాను, పాలకూర పప్పు చేశాను, ఇంకా టమాటా చట్నీ ఉంది, అది పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు చేసినప్పుడు ఎప్పుడు నేను అప్పడాలు కానీ గొట్టాలు కానీ ఇవి వేయిస్తాను. ఇంకా అవి వేయించాను. అవి వేయించి అవి కూడా ఒక గుప్పెడు పెట్టేసుకొని మధ్యాహ్నం తినేసేసానన్నమాట. ఇదిగోండి, అంటే ఇన్ని ఎందుకు వేయించానంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి వేయించాను. ఇంకా సరిపోతాయిలే ఈయనకి, నాకు, బాబుకి అందరికీ సరిపోతాయని చెప్పేసి వేయించాను. ఇంకా దీంతో మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత కొంచెం సేపు టీవీ చూసేసి పడుకొని లేచి ఒకసారి అఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను. మీకు అఫ్రెష్ని నేను 3 సార్లు తాగుతున్నాను, అవన్నీ చూపించడం లేదు ఎందుకులే అని చెప్పేసి. మధ్యలో లడ్డూలు చేసేటప్పుడు కూడా అవన్నీ ఆరేలోపు ఒకసారి పెట్టుకొని తాగాను. మళ్ళీ ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో ఒకసారి తాగుతాను. మళ్ళీ నాకు కావాలి అంటే నైట్ కూడా భోజనం అయిపోయిన తర్వాత, అదే డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ ఆగి తాగుతానన్నమాట. ఇంకా అవన్నీ చూపించడం లేదు, ఈవినింగ్ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇది తాగేసిన తర్వాత కొంచెం పనులుంటే చూసుకొని, వాకింగ్ అయితే చేయడం లేదు, మండే నుంచి స్టార్ట్ చేద్దాంలే అనని. ఇంకా
నైటు పప్పు ఉంది కదా! పప్పు కానీ ఏదైనా పులుసు కూరలు ఉన్నప్పుడు చపాతీ చేయమంటారు ఇంక అందరూ. ఇంక సరే చపాతీ చేద్దామని పిండి కలిపి పెట్టేసేసుకున్నాను. ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసేసుకొని ఇంక తినే ముందు చేసుకోవచ్చులే అని ఇంక ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా 7:30కి అలా స్టార్ట్ చేశాననమాట. స్టార్ట్ చేసి ఇంక అందరికీ కలిపి చేసేసేసి హాట్ బాక్స్‌లో పెట్టేశాను. ఇదిగోండి నేను మా వారైతే తినేస్తున్నాము. 2 పెట్టేసుకున్నాను. పప్పు పెట్టుకున్నాను. పెట్టేసుకొని 2 తినేసేసా అనమాట. తినేసేసి 8 కల్లా అయితే మా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. బయటికెళ్తే తప్ప ఇంట్లో ఉంటే మాత్రం 8 కల్లా క్లోజ్ అవుతుంది. దాని తర్వాత కొంచెం సేపు టీవీ చూసేసి 10:30కి అయితే కంపల్సరీగా పడుకుంటాం. నేను ఎందుకు ప్రతిరోజు 10:30కి కంపల్సరీగా పడుకుంటామని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మధ్య చాలామంది నైట్ ఫోన్లు చూస్తూ 12, 1 ఇలా ఉంటున్నారు కదా! అలా ఉండటం వలన కూడా మనం వెయిట్ పెరిగిపోతాము. ఇంకా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మన డైట్ ఎంత ఇంపార్టెంటో నైట్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన వెయిట్ లాస్‌లో కానీ, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చినా కూడా జాగ్రత్త పడటానికి కానీ. అందుకని మేమైతే 10:30కి కంపల్సరీగా పడుకుంటాం అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనుక మన వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.